హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనవాణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అనిల్ రావిపూడికి టాలీవుడ్ లో ఇప్పుడు స్పెషల్ క్రేజ్ ఉంది. దర్శకధీరుడు రాజమౌళి తర్వాత అపజయం ఎరుగిన డైరెక్టర్ గా కొనసాగుతున్న ఘనత అనిల్దే. అంతేకాదు సంక్రాంతికి వరుసగా తన సినిమాలను దించుతూ విజయాలను అందుకుంటున్న డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు ఉంది. 2025-26 సంక్రాంతులకు వరుసగా 2 బ్లాక్ బస్టర్లు అందించిన అనిల్ వరుసగా 3వ సంక్రాంతికి అంటే 2027 సంక్రాంతికి కూడా తన సినిమాను లైన్ లో పెడుతున్నాడు. అదే సీనియర్ హీరో వెంకటేష్ కళ్యాణ్ రామ్ల కాంబినేషన్ లో వస్తున్న మల్టీ స్టారర్. అంతకు ముందు కూడా 2 వరుస సంక్రాంతులకు వరుస విజయాలు అందుకున్నారు అనిల్. 2019 సంక్రాంతికి F2, 2020 సంక్రాంతికి సర్లేరు నీకెవరు. అయితే 2020లో అనిల్ రావిపూడికి హిట్ అయితే దక్కింది కానీ సంక్రాంతి విజేతగా నిలవలేదు. అప్పుడు త్రివిక్రమ్ మూవీ అలవైకుంఠపురంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2027 సంక్రాంతికి గొప్ప ట్విస్ట్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలో ఉన్నారు. 2026 సంక్రాంతికి కలిసి బ్లాక్ బస్టర్ అందించిన మెగాస్టార్ అనిల్ రావిపూడి ఈసారి వేరువేరుగా వస్తున్నారు. రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి 3 సార్లు సంక్రాంతికి వచ్చారు. 3 సార్లు కూడా ఆయనే విజేత. ఆయన ముందు ఎవరూ నిలవలేకపోయారు. రీ ఎంట్రీలో ఫస్ట్ మూవీ ఖైదీ నెంబర్ 150 2017 సంక్రాంతికి వచ్చింది. అది నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్. సాధారణ బడ్జెట్ తో నిర్మించి 100 కోట్ల షేర్ సాధించిన తొలి మూవీ అది. ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి ఏరియాల్లో బాహుబలినే అధిగమించిన చరిత్ర ఖైదీ నెంబర్ 150 సొంత. తర్వాత 6 ఏళ్ల గ్యాప్ తో 2023లో సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా మరో ఘన విజయం అందుకున్నారు మెగాస్టార్. 140 కోట్ల షేర్, 250 కోట్లు గ్రాస్ సాధించింది వాల్తేరు వీర. ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన మనశంకర ప్రసాద్ గారు సృష్టించిన చరిత్ర అంతా ఇంత కాదు. రీజనల్ మూవీస్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం 325 కోట్ల పైగా గ్రాస్ సాధించింది. ఇప్పుడు 2027 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్ లో నడుస్తున్న కొత్త మూవీ సిద్ధం అవుతోంది. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి సినిమా వచ్చినప్పుడు సంక్రాంతికి మెగాబాస్ సినిమా రాలేదు. మెగాబాస్ సినిమా వచ్చిన సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా రాలేదు. ఇప్పుడు 2027 సంక్రాంతికి ఈ రసవత్తరమైన పోరు జరుగుతుంది. ట్రాక్ రికార్డ్ చూస్తే మెగాస్టార్దే పైచేయి. ఆయన సంక్రాంతికి వచ్చినప్పుడల్లా ఆయన మూవీదే పైచేయి. అనిల్ 4 సార్లు సంక్రాంతికి వస్తే 3 సార్లు ఆయనదే పైచేయి. ఒకసారి త్రివిక్రమ్ చేతిలో ఓడిపోయారు. అంటే మెగాస్టార్ 100% సక్సెస్, రావిపూడి 75% సక్సెస్. 2027 సంక్రాంతికి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.